శ్రీకృష్ణార్జున యుద్ధంలో శ్రీకృష్ణార్జున యుద్ధం నిజంగా జరిగిందా అంటే అదేమీ పౌరాణికం కాదు, ఒక కాల్పనికం. కాకపోతే చాలా అందంగా కల్పించారు కాబట్టి ఓ సంతోషదాయకంగా చదువుకోవడం. అందులో ఏడుస్తాడు గైడు, ఎక్కడికి వెళ్ళి దాక్కుంటాను, కృష్ణుడికి దొరకకుండా దాక్కుందా అంటే నేను ఏదో స్వర్గలోకమునకేకి బ్రతకవచ్చునటన్న సుత్రాముడా అతని సోదరుడు ఉండే, స్వర్గలోకంలో బతుకుదామంటే ఇంద్రుడు ఆయన సోదరుడే పట్టుకుంటాడు. పాతాళమునకేకి బ్రతకవచ్చునటన్న బలిచక్రవర్తినన్ పట్టి ఇచ్చు, పాతాళంకి వెళ్ళి బతుకుదామంటే బలిచక్రవర్తి పట్టుకుని ఇస్తాడు. ఘోరకాననములకేకి బ్రతుకవచ్చనటన్న నృసింహరూపమున తిరుగునతడు, ఎక్కడికో అరణ్యంలోకి వెళ్ళి తిరుగుదామంటే నరసింహావతారం ఎత్తి అరణ్యంలోకి వస్తాడు. నేను ఎక్కడ దాక్కోను, పాతాళమునకి ఆఖరికి ఆకాశగంగలో అణిగియుండెదనన్న అతని పాదములంటే అది జనించే. ఆకాశగంగలో అణిగి పడుకుందామంటే ఆయన పాదాల్లోంచి అది పుట్టింది. ఎక్కడ దాక్కుంటావు? పరమేశ్వరుడు కాని వస్తువు ఏముంది, అది ఆ బుద్ధి వస్తే వాడు బుద్ధిమంతుడు భక్తుడు. నేను అక్కడ దాక్కుంటే వాడేలా పట్టుకుంటాడంటే రాక్షసత్వం. అదే విచిత్రం.